రైట్ బ్రేకింగ్ న్యూస్ చూసిన మహబూబ్ నగర్ జిల్లా గూడూరులోని హైటెన్షన్ నెలకొనింది. అయితే నిన్నటి నుంచి కూడా ప్రియురాలు స్పందన ప్రియుడు రఘురామ్ ఇంటి ముందు మౌన పోరాటం చేస్తోంది. అయితే కొన్నాళ్ళుగా ప్రేమించుకొని ఇప్పుడు మోసం చేశాడు అని చెప్పి ఇంటి ముందు నాకు న్యాయం కావాలి అని చెప్పి కూడా నిన్నటి నుంచి మౌన పోరాటం చేస్తున్న పరిస్థితులు మనం చూస్తున్నాం. అయితే ఈ నేపథ్యంలోని నిన్న అనూహ్యంగా ముఖ్యంగా ఇటు రఘురామ్ ఇంటికి నిప్పంటించడం కూడా జరిగింది. ఇప్పుడు దీనికి సంబంధించిన పోలీసులు దర్యాప్తు కొనసాగుతున్నట్టు కూడా తెలుస్తుంది. అయితే తనను తేజావత్ రఘురామ్ ప్రేమించాడని అలాగే ఇప్పుడు మోసం చేశాడని కూడా చెప్పుకొచ్చింది. అయితే ప్రియురాలు స్పందన మౌన పోరాటం నిన్న సాయంత్రం నుంచి కూడా చేస్తుంది. స్పందనను అక్కడి నుంచి పంపించేందుకు పోలీసులు కూడా ప్రయత్నించారు. స్పందనకి న్యాయం చేస్తాము అని చెప్పి పోలీసులు చెప్పిన తర్వాత అక్కడి నుండి ఆమె వెళ్ళిన పరిస్థితులు కూడా మనం చూస్తున్నాం. అయితే తెల్లవారుజామున రఘురామ్ ఇంటిపై దాడి జరిగింది. పక్కనే ఉన్న గడ్డివాముకు గుర్తు తెలియని వ్యక్తులు నిప్పంటించడంతో మంటలతో భయభ్రాంతులకు గురయ్యారు చుట్టుపక్కల ఉన్న స్థానికులు. అయితే వెంటనే ఫైర్ ఇంజన్ కు సమాచారం అందజేయడంతో మంటలను అదుపులోకి తీసుకొచ్చి పోలీసులకు ఇన్ఫార్మ్ చేయడం కూడా జరిగింది. అయితే ఇప్పటికీ పోలీసులు దర్యాప్తు చేస్తూ ఉన్నారు. రఘురామ్ ఇంటిపైన దాడి చేసింది ఎవరు, స్పందననా లేకపోతే గుర్తు తెలియని వ్యక్తుల అన్న దానిపైన కూడా ఇంకా క్లారిటీ రావాల్సి ఉంది. అయితే ప్రెసెంట్ నిన్నటి నుంచి కూడా స్పందన మోసం చేశాడు, లవ్ చేసుకున్నాము ఇద్దరం కూడా, ఇప్పుడు మోసం చేశాడు అని చెప్పి రఘురామ్ ఇంటి ముందు ఏ విధంగా మౌన పోరాటం చేసిందో కూడా మనం చూసాం. అయితే పోలీసులు వెంటనే అక్కడికి వచ్చి ఆమెకు న్యాయం చేస్తాము అని చెప్పి అక్కడి నుండి పంపించే ప్రయత్నం చేసిన తెల్లవారుజాముకే ఇంటిపైన అటాక్ అన్నది జరగడం మనం చూస్తున్నాం. దీనికి సంబంధించిన విజువల్స్ బిగ్ టీవీ స్క్రీన్ పైన మనం చూడొచ్చు. అయితే ముఖ్యంగా పక్కనున్న గడ్డివాముకి నిప్పట్టించడంతో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరూ కూడా భయభ్రాంతులకు గురయ్యి ఇటు అందరూ కూడా టెన్షన్ పడి పోలీసులకైతే ఫిర్యాదు చేయడం కూడా జరిగింది. మరి అయితే పోలీసులు ఇప్పటికే దర్యాప్తు చేస్తూ ఉన్నారు. ఇది స్పందన చేసిందా లేకపోతే స్పందనకి సంబంధించిన కుటుంబ సభ్యుల చేత చేయించారా లేకపోతే ఇంకెవరైనా గుర్తు తెలియని వ్యక్తులు వచ్చి చేశారా అనే దానిపైన కూడా ఇంకా క్లారిటీ రావాల్సింది అని చెప్తూ ఉన్నారు. మరైతే ప్రేమించుకున్నప్పుడు బాగానే ఉంటుంది కానీ ఈరోజు ఎందుకు ఈ విధంగా దూరం పెడుతూ ఉన్నాడు అని చెప్పి కూడా అమ్మాయి నాకు తెలియడం లేదు, నాకు సమాధానం కావాలి, నాకు న్యాయం జరగాలి, నన్ను పెళ్లి చేసుకోవాలి అన్నట్టు ఆ ఇంటి ముందు ఏ విధంగా మౌన పోరాటం చేస్తుందో మనం చూడొచ్చు ఇంటి ముందు కూర్చొని. అయితే ఇటు ఎటువంటి స్పందన లేకుండా రఘురామ్ ఉండడం కూడా ఇక్కడ మనం గమనించవచ్చు. మరి అయితే ఇక్కడికి దీనికి సంబంధించి దాడికి సంబంధించి ముఖ్యంగా ఇటు స్పందన ఏమైనా దాడి చేయించిందా అన్న కోణంలో కూడా దర్యాప్తు కొనసాగుతూ ఉంది. అయితే దీని గురించి మరింత సమాచారం అందజేయడానికి మా ప్రతినిధి యశ్వంత్ ఫోన్ ఇన్లో ఉన్నారు. రైట్ యశ్వంత్, అయితే ముఖ్యంగా ఈ ఇన్సిడెంట్లోని నిన్న పోలీసులు స్పందనకి న్యాయం చేస్తాము అని చెప్పి పంపించిన వెంటనే అంటే తెల్లవారుజామున ఈ విధంగా దాడి జరిగింది. మరి అయితే ఇది స్పందనకి సంబంధించిన వాళ్ళు చేశారా లేకపోతే స్పందన ఏమైనా చేయించిందా లేకపోతే గుర్తు తెలియని వ్యక్తులు ఇంకెవరైనా అంటే రఘురామ్కి సంబంధించిన యాంటీగా ఉన్న వాళ్ళు ఎవరైనా చేయించారా అని దానిపైన పూర్తి క్లారిటీస్ ఏమైనా ఉన్నాయా యశ్వంత్? వ్యవహారం కాస్త తీవ్ర ఉధృతకు దారితీసని చెప్పుకోవచ్చు. రఘురామ్ సంబంధించిన ఇంట్లో కొంతమంది నైట్ గుర్తు తెలియని వ్యక్తులు ఇంట్లోకి ప్రవేశించి ఇంట్లో ఉన్నటువంటి సామాగ్రిని అంతా బయట పడేంతో పాటు గడ్డివాము కూడా నిప్పంటించారు. దీంతో తండా మొత్తం ఉద్రిక్తత నెలకొంది. విషయం తెలుసుకున్న ఫైర్ సిబ్బందితో పాటు డాగ్ స్క్వాడ్ క్రూస్ టీం అంతా కూడా పూర్తి స్థాయిలో దర్యాప్తు చేస్తున్నారు. అయితే రఘురామ్ స్పందనలు గత 7 సంవత్సరాలుగా ప్రేమించుకుంటున్నారు. తేజావత్ రఘురాము బీటెక్ పూర్తి చేశాడు. దీంతో పాటు స్పందన అయితే 10వ తరగతి పూర్తి చేసి ఇద్దరు మేజర్లు కావడంతో ఒకరినొకరు ఇష్టపడ్డారు. ప్రేమ వివాహం స్పందన మాట్లాడినప్పుడల్లా వాయిదా వేసుకొస్తున్న రఘురామ్ తీరా ముఖం చాటేశాడు. నేను వివాహం చేసుకోను, నీకు డబ్బులు ఇస్తానని చెప్పడంతో ఎలాగైనా రఘురామ్ని పెళ్లి చేసుకుంటానని స్పందన నిన్న నుండి కూడా అదే ఇంటి వద్ద మౌన పోరాటం చేస్తుంది. ప్రస్తుతం కూడా ఆ ఇంటి వద్ద మౌన పోరాటం చేస్తుంది. ఎలాగైనా స్పందనను వివాహం చేసుకోవాలని రఘురామ్ తేల్చి చెప్పడంతో స్పందన అయితే భీష్మించి కూర్చుంది. ఈ నేపథ్యంలోనే ఒక్కసారిగా నైట్ గుర్తు తెలియని వ్యక్తులు చేశారా లేక స్పందనకు సంబంధించిన వ్యక్తులు చేశారా అనే విషయంపై అయితే పోలీసులు పూర్తి స్థాయిలో దర్యాప్తు చేస్తున్నారు. స్పందన బంధువులు మాట్లాడుతూ మాకు ఎలాంటి మేము చేయలేదు, మాకు అలాంటి సంబంధం లేదు, మాది కేవలం వివాహం కోసం మాత్రమే మేము పట్టుబడుతున్నాం తప్ప ఇలాంటి ఘటనలు అయితే మేము చేయలేదని అయితే స్పందనకు సంబంధించిన బంధువులు చెప్తున్నారు. గౌతమి. రైట్, థ్యాంక్ యూ. రైట్, ప్రెసెంట్ అయితే 7 ఏళ్ల ప్రేమ ఒక్కసారిగా ఎందుకు విషయంలా తయారైందో కూడా ఇక్కడ తెలియాల్సింది. ముఖ్యంగా రఘురామ్ స్పందనని వద్దడానికి గల కారణాలు ఏంటి అన్న వివరాలు కూడా ఇంకా తెలియాల్సింది. ముఖ్యంగా ఇప్పుడు పెళ్లికి నిరాకరించడంతోనే తను ఈ విధంగా పోరాటానికి దిగింది అన్నట్టు కూడా మనకి నిన్నటి నుండి ఈ విజువల్స్ అవన్నీ కూడా చూస్తుంటే మనకి తెలుస్తుంది. అయితే తనకి సపోర్ట్గా తన యొక్క కుటుంబ సభ్యులు కూడా
అక్కడికి వచ్చి ధర్నా చేస్తూ ఉన్నారు. కుటుంబం అంటే ఇంటి ముందు తలుపు ముందు కూర్చొని పోరాటం చేస్తూ ఉన్నారు. మరి రఘురామ్కి సంబంధించి ఫ్యామిలీ మెంబర్స్ కానీ వాళ్ళు ఎటువంటి హామీ ఇచ్చారు, పెళ్లి చేస్తామని ఏమైనా చెప్పారా లేదా, అండ్ రఘురామ్ ఏమయ్యాడు, రఘురామ్ ఎందుకు కనిపించట్లేదు, అంటే ప్రేమించినప్పుడు ఏవైతే అడ్డంగా వస్తూ ఉంటాయో, ఎటువంటి కులాలు కావచ్చు, లేకపోతే మతాలకు సంబంధించి కావచ్చు, లేకపోతే డబ్బు కట్నం ఇలాంటివన్నీ ఏవైతే ఉంటాయో ప్రేమించినప్పుడు ఎవరికి కూడా గుర్తురావు. తీరా పెళ్లి దగ్గరికి వచ్చేసరికి ఇవన్నీ కూడా అడ్డం వస్తూ ఉంటాయి. కాబట్టి మరి ఇక్కడ అలాంటివి ఏమైనా అడ్డంగా ఉన్నాయా అన్న దానిపైన కూడా ఇంకా ఆరా తీస్తూ ఉన్నారు. ముఖ్యంగా ఈ దాడికి సంబంధించి మనం చూస్తూ ఉన్న మంటలు ఏ విధంగా వ్యాపించాయి, ఏ విధంగా చుట్టుపక్కల వాతావరణం అంతా కూడా ఏ విధంగా భయభ్రాంతానికి గురయ్యేటట్టు తయారైందో మరి పోలీసులు అయితే దర్యాప్తు చేస్తూ ఉన్నారు. మరి దీని వెనుక ఎవరున్నారు, ఏంటి, ఇది స్పందన చేసిందా లేకపోతే ఇంకెవరైనా చేయించారా అనే దానిపైన కూడా పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది. मुर्रा मुर्रा सेफ होना के चाहे मैं काइन डर की चोगो मैं दसो तो मैं देखो मत सेफ करो ये करने ले चाहे मैं काइन डर की चोगो मैं काइन डर की चोगो मुर्रा मुर्रा सेफ होना के चाहे मैं काइन डर की चोगो मैं दसो तो मैं देखो मत सेफ करो ये करने ले चाहे मैं काइन डर की चोगो मैं काइन डर की चोगो मुर्रा मुर्रा सेफ होना के चाहे मैं काइन डर की चोगो मैं दसो तो मैं देखो मत నా పేరు స్పందన. రఘురామ్ అనే అబ్బాయిని నేను 7 years నుంచి లవ్ చేస్తున్నాను. నాకు మానసికంగా తిప్పి నాకు లవ్ చేసి పెళ్లి చేసుకుంటా అని చెప్పేసి తిప్పి ఇప్పుడేమో నేను పెళ్లి చేసుకుని ఏం చేసుకుని సచిన సావు, మా మమ్మీ మా పేరెంట్స్ వాళ్ళనే మాట వింటా, నేను ఎవరి మాట వినను అని చెప్పేసి నేను పిటిషన్ పెట్టినా, పంచాయతీ పెట్టి కూడా నేను తిరిగినా కలిసినా అని చెప్పేసి మరి దులుపుకొని వచ్చిండు. కానీ నాకు సంబంధమే లేదు, మేమైతే సంబంధమే లేదని చెప్పేసి వచ్చేసిండు. అందుకే నాకు పెళ్లి కావాలని ఇంటి ముందు వచ్చి కూర్చున్నాను సార్. ఆ అబ్బాయి పేరు రఘురామ్, ఏం చేస్తాడమ్మా? బీటెక్ థర్డ్ ఇయర్. మీరెవరు? మీకు ఎట్లా పరిచయం అయింది ఏది అన్న వివరాలు? ఇక్కడ మా పెద్దమ్మ వాళ్ళ ఇంటికి పెద్దమ్మ వాళ్ళ ఇంటికి అప్పుడప్పుడు నా బిడ్డ ఇక్కడ వచ్చేది, ఇక్కడ వచ్చినప్పుడు డాన్స్ చేసినప్పుడు ప్రతిసారి కొట్టేది. వాళ్ళ అమ్మ కూడా బెదిరించింది నా బిడ్డ నా కొడుకు మర్చిపో అని. బెదిరించినా కూడా నా బిడ్డ కూడా భయం పడలేదు. నా బిడ్డ మనం న్యాయం చేయాలి సార్, అంతే నేను చెప్పింది అయితే. మీ వాళ్ళ వైఫ్ బాధ నుండి వచ్చిన విలేకరులు